తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏపీ ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రచ్చరాజేస్తోంది. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని అందరి భూములు లాగేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల సభల్లో ఆరోపిస్తున్నారు. టీడీపీ అనుకూల పత్రికల్లోనూ ఇలాంటి కథనాలే ప్రచురితమయ్యాయి. అయితే ఇది కేవలం దుష్ప్రచారమే అని జగన్మోహన్ రెడ్డి ఖండిస్తున్నారు. భూములపై ప్రజలకున్న హక్కులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడమే చట్టం ఉద్దేశం అన్నారు జగన్మోహన్ రెడ్డి. భూముల యజమానులకు తమ హక్కు పత్రాలు కూడా ఇవ్వరని, కేవలం జిరాక్స్ కాపీలే ఇస్తారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. బాబు, పవన్ల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటోంది వైసీపీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును 2 ఏళ్ల క్రితం రూపొందించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 17,000 గ్రామాల్లో ప్రజల నుండి అభిప్రాయాలు, అభ్యంతరాలు సేకరించిన తర్వాతనే చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కసరత్తు పూర్తయ్యేసరికి కనీసం 3 ఏళ్లు పడుతుంది. అంటే 2027లో అమలుకు నోచుకునే అవకాశం ఉంది. ఈ చట్టాన్నే బూచిలా చూపిస్తున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ఎన్నికల్లో కూటమికి బలమైన అస్త్రాలు ఏమీ లేక ఓట్లు అడగడానికి తాము ఏం చేస్తారో చెప్పుకోలేకనే టీడీపీ, జనసేనలు ఈ చట్టంపై విషప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. అసలు ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? మన దేశంలో 67% పైగా కోర్టు కేసులు భూ వివాదాలకు సంబంధించినవే. ప్రపంచ దేశాల్లో ఇవి కేవలం 2.5% మాత్రమే ఉన్నాయి. దేశంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవరు రావాలన్నా భూ వివాదాల సమస్య పెద్ద గుదిబండగా తయారవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ఇటువంటి చట్టం ఒకటి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆయన మరణానంతరం ప్రధాని అయిన పివి నరసింహారావు దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ మన్మోహన్ సింగ్ మాత్రం ఈ చట్టం రావాల్సిందేనని పట్టుబట్టారు. అయితే అది కార్యరూపం దాల్చకముందే ఆయన హయాం ముగిసింది. 2014లో ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఈ చట్టంపై చురుగ్గా కదిలారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు సంబంధించి ఇన్పుట్స్ ఇవ్వాల్సిందిగా సూచించింది. చంద్రబాబు నాయుడు అప్పటికే అమరావతిలో భూములు సేకరించి ఉండడంతో తమకి అనుకూలంగా కొన్ని సిఫారసులు చేసి ముసాయిదా ప్రతిని రూపొందించారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాబు అసెంబ్లీలో ఆమోదించిన ముసాయిదా ప్రతిని నీతి ఆయోగ్కి పంపింది. చంద్రబాబు ప్రభుత్వం పంపిన ముసాయిదాలో లొసుగులు ఉన్నాయని నీతి ఆయోగ్ భావించింది. అందుకే దాన్ని తిప్పి పంపింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి న్యాయరంగ నిపుణులతో సంప్రదించి మరో ముసాయిదా ప్రతిని రూపొందించి నీతి ఆయోగ్కి పంపారు. అది అన్ని విధాలా అద్భుతంగా ఉందని, దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి తమకున్న భూములపై వారికున్న హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలన్న పట్టుదలతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన వైపు అడుగులు వేశారు. 2022లో అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఇంతవరకు అమల్లోకి రాలేదు. రాష్ట్రమంతటా అభిప్రాయాలు సేకరిస్తేనే కానీ చట్టాన్ని అమలు చేయరు. దీనికోసం చాలా కసరత్తులు చేయాల్సుంటుంది. ఈ క్రమంలో ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే చట్టంలో సవరణలు తెస్తారు. అందరి ఆమోదం పొందిన తర్వాతనే దాన్ని అమల్లోకి తెస్తామని ప్రభుత్వం అంటోంది. ఇది చాలా మంచి చట్టం అని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని దీన్ని రాజకీయం చేయడం కరెక్టు కాదని వారంటున్నారు. ఒకవేళ చట్టంలో ఎక్కడైనా సాంకేతిక లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుని ముందుకు పోవచ్చే తప్ప చట్టాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం, దుష్ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం అంటున్నారు వారు. ఈ ప్రచారం ఎన్నికలపై ఏం ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికర చర్చగా మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.